హాయ్, వెల్కమ్ టు ఆరుష్ ఎడిజన్. మరి ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు నోటిఫికేషన్కి సంబంధించి ఒక న్యూస్ అయితే మనకు రావడం జరిగింది. అంటే యాక్చువల్గా మనకు మే మొదటి వారంలో ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ వస్తుందని ఆల్మోస్ట్ అందరూ కూడా మనకు ఎదురు చూస్తూ ఉన్నాము. కాకపోతే ఖాళీల సంఖ్య భారీగా పెరుగుతుందని దీనిపై క్యాబినెట్ నిర్ణయం తీసుకొని మనకు మే 8 తర్వాత నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారని ఒక సమాచారం అయితే వచ్చింది. మరి ఖాళీల సంఖ్య నిజంగా పెరుగుతుందా? పెరిగితే ఎన్ని పెరుగుతాయి? నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? నోటిఫికేషన్ వస్తే ఎగ్జామ్ అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది? ఇప్పటి నుంచి ప్రారంభిస్తే ఎలా ఈజీగా ఈ హైకోర్టు ఉద్యోగాన్ని కొట్టవచ్చు? అదేవిధంగా మరి ఎవరైతే మనకు గ్రూప్స్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, అంటే 1:2కి సెలెక్ట్ కాని వాళ్ళు, అంతకుముందు ప్రిలిమినరీకి క్వాలిఫై కాని వాళ్ళు, వాళ్ళకి ఈ హైకోర్టు నోటిఫికేషన్కి ప్రిపేర్ అయితే ఈజీగా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందా? ఇలాంటి చాలా ముఖ్యమైనటువంటి అంశాలతో మనం ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. అదేవిధంగా ఆరుష్ ఎడిజన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. ఇది 2 years వ్యాలిడిటీతో 2000 రూపీస్ మాత్రమే ఫీజుతో ఈ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. మీరు వన్స్ జాయిన్ అయితే మీకు అనుగుణంగా షెడ్యూల్ ఇవ్వడంతో పాటు, మెటీరియల్తో పాటు, క్లాసులతో పాటు ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేస్తూ, ప్రతిరోజు డౌట్ క్లియరింగ్ సెషన్ లైవ్ క్లాస్ తీసుకుంటూ, మీకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ, మీకు పర్సనలైజ్డ్గా అంటే కస్టమైజ్డ్గా మిమ్మల్ని చదివిస్తూ, ఒక ఆఫ్లైన్ కోచింగ్లో ఎంత మనకు కేర్ ఉంటుందో అంతకంటే డబల్ కేర్తో మిమ్మల్ని చదివించే ఉద్యోగం వచ్చే విధంగా ట్రైన్ చేసేటువంటి ప్రోగ్రామ్ ఆరుష్ ఎడిజన్ ఇంటిగ్రేటెడ్ లాంగ్ టర్మ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్. ఇందులో అత్యంత సీనియర్ ఫ్యాకల్టీస్ ఉంటారు. అదేవిధంగా పర్సనల్ కేర్ ఉంటుంది. డైరెక్ట్ పర్సన్ టు పర్సన్ మెంటార్షిప్ అనేటువంటిది ఉంటుంది. కేవలం 2000 ఫీజుతో ఇలాంటి ప్రోగ్రామ్ ఎక్కడా లేదు. మీరు హైకోర్టు ఉద్యోగాలే కాకుండా ఇన్ కేస్ మీకు ఉద్యోగం వచ్చేసినా సరే మిమ్మల్ని 2 years వదలకుండా మీకు లాంగ్ టర్మ్ మీకు మిగిలిన ఉద్యోగాలు కూడా వచ్చే విధంగా మీకు కోచింగ్ ఇస్తూ ఏపీ జాబ్ క్యాలెండర్ రిలేటెడ్గా కోచింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు, ఇంటి వద్ద కూర్చొని ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఎలా చదవాలో తెలియని వాళ్ళు, మహిళలు కానీ, చిన్న పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కానీ, ఆల్రెడీ ఉద్యోగాలు ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ, చిన్న ఉద్యోగాలు చేసేవారు కానీ ఇందులో జాయిన్ అయినట్లయితే మీకు అనుగుణంగా మెయిన్ కోచింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. బ్యాచ్ ఒక 2 రోజుల్లో అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఆసక్తి లేకపోతే దయచేసి ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వద్దు. సో మరి ఇప్పుడు ఏపీ హైకోర్టుకి సంబంధించి నోటిఫికేషన్ అనేటువంటిది ఎప్పుడు భారీ నోటిఫికేషన్ వస్తుందా అంటే, ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఏపీ హైకోర్టుకి సంబంధించి భారీ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది అని తెలుస్తుంది. అంటే అప్రాక్సిమేట్గా 4000 వరకు కూడా వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి మే 8న మనకి ఏపీ క్యాబినెట్ మీట్లో దీని గురించి చర్చ, అంటే హైకోర్టు ఉద్యోగాలకి ఏపీ క్యాబినెట్లో చర్చించరు యాక్చువల్గా అయితే. కాకపోతే ఆ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ వేకెన్సీస్ లిస్ట్ అయితే ఏపీ హైకోర్టుకు రావడం జరిగింది. కానీ ఆ వేకెన్సీస్తో పాటుగా మనకు స్ట్రెంత్ని పెంచాలని హైకోర్టులో న్యాయస్థానాల్లో ఎప్పటికప్పుడు స్ట్రెంత్ అనేటువంటి దాన్ని పెంచుతూ ఉంటారు. ఆ స్ట్రెంత్ని పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో, మనకి స్ట్రెంత్ని పెంచాలనే ఉద్దేశంతో ఏపీ హైకోర్టుకి సంబంధించి స్ట్రెంత్ పెంచి ఆ పనిని సులభం చేయాలి, ఇంకా ఎక్కువ తీసుకురావాలని చెప్పేసి ఉద్దేశంతో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలను నియమించాలనేటువంటి ఆలోచనలో మనకి ప్రభుత్వం ఉందని, అందుకనే క్యాబినెట్లో మీటింగ్లో మనకి డిస్కస్ చేయబోతున్నారు ఈ అంశాన్ని అని చెప్పి డిఎస్సి ఇచ్చిన తర్వాత దీని మీద కూడా ఫోకస్ చేయాలని ప్రభుత్వం అనుకుంటున్నట్టుగా మనకి విశ్వసనీయ సమాచారం అయితే తెలుస్తుంది. అంటే క్యాబినెట్లో ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి చర్చించకపోయినప్పటికీ కూడా ఉన్న వేకెన్సీస్ కాకుండా ఇంకా స్ట్రెంత్ని పెంచాలనే ఉద్దేశంతో ఈ క్యాబినెట్లో కూడా దీన్ని చర్చిస్తున్నారు మొదటిసారి. కానీ మనకు తెలుస్తుంది కాబట్టి సంఖ్య భారీగానే ఉంటుంది. అంటే హైకోర్టు నోటిఫికేషన్ ఈ క్యాబినెట్ అడావిడి లేకపోతే కనుక వేకెన్సీస్ ఆల్రెడీ ప్రభుత్వానికి అందాయి కాబట్టి, హైకోర్టుకి అందేశాయి కాబట్టి మనకి నోటిఫికేషన్ యాక్చువల్గా మనకి ఈ ఏప్రిల్ లాస్ట్ వీక్లో అయితే రావాల్సి ఉంది. కానీ ఈ చర్చ జరిపి ఇంకా ఎక్కువ వేకెన్సీస్ ఇవ్వాలని అనుకుంటున్నారు కాబట్టి మనకు మే 10 తర్వాత ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి మనకి కొద్దిగా లేట్ అవడమే చాలా మంచిది. ఎందుకంటే హైకోర్టు నోటిఫికేషన్ అంటే వచ్చేటప్పటికి మన ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎక్కినట్టే, లేదంటే వెళ్ళిపోతుంది అనమాట. 1 minute కూడా ఆగే సమస్య ఉండదు. 45 డేస్కి మించి ఛాన్స్ ఇవ్వరు అనమాట. అందుకని ఒక 10 days ఇంకా కలిసి వచ్చిందని చెప్పుకొని చదువుకోండి, బాగా చదవండి, ఓకేనా. ఇక క్యాబినెట్ భేటీ మనకి 8 ఉంది, భారీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరి మొత్తం ఖాళీల సంఖ్య ఎంత ఉండే ఛాన్స్ ఉందంటే 3500 నుంచి 4000 వరకు భారీ వేకెన్సీస్తో రాబోతుంది. కాబట్టి ఎవరైతే ఆస్పిరెంట్స్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం, గ్రూప్స్ కోసం, లేదా పోలీస్ ఉద్యోగాల కోసం, లేదా ఎండోమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు ముందుగా దీనికి ప్రిపేర్ అయిపోయారనుకోండి, తర్వాత ఈ జాబ్ వస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగం చిన్నదో పెద్దదో వచ్చేటంటే సెటిల్మెంట్ ఉంటుంది. హ్యాపీగా మీకు పేరెంట్స్కి ఒక ఆన్సర్ చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా సెటిల్మెంట్ ఉంటుంది, ఆర్థికంగా సౌలభ్యంగా ఉంటుంది. తర్వాత పెద్ద ఉద్యోగాలకు వెళ్ళాలి. అంతే తప్ప నాకు ఈ వద్దు అని చెప్పేసి మీరు కూర్చుంటే ఇలాంటి ఉద్యోగాలు మళ్ళీ రావు. ఎందుకనంటే 40 డేస్లో వచ్చేటువంటి గవర్నమెంట్ జాబ్ ఏదైనా ఉందా? 7th క్లాస్తో ఉద్యోగం ఇచ్చేటువంటి గవర్నమెంట్ జాబ్ ఏదైనా ఉందా?
అది కూడా 2 సబ్జెక్ట్ 2 పుస్తకాలు చదివితే వచ్చేటువంటి గవర్నమెంట్ జాబ్ ఏదైనా ఉందా? అత్యంత బేసిక్ లెవెల్లో క్వశ్చన్స్ పెట్టి ఎగ్జామ్ పెట్టేటువంటి గవర్నమెంట్ జాబ్ మరి ఏదైనా ఉందా? అదేవిధంగా కేసులు పడకుండా అస్తమాట కేసులు లేదంటే పోస్ట్ పోన్లు ఇట్లాంటి ఏం పడకుండా నోటిఫికేషన్ ఇచ్చిన 60 నుంచి 65 రోజుల్లో రిజల్ట్ కూడా వచ్చేసి నోటిఫికేషన్ ఇచ్చిన 3 నెలల్లో ఉద్యోగంలో కూర్చోబెట్టేటువంటి ఉద్యోగం నోటిఫికేషన్ మరొకటి ఏదైనా ఉందా? లేదు. ఇది తప్ప ఏదైనా లేదు. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోకండి. అసలు ఎవడెవడో ఏదో చెప్తుంటాడు వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉంటుందని. మరి వర్క్ ప్రెజర్ లేకుండా వర్క్ టెన్షన్ లేకుండా ఖాళీగా వెళ్ళి కూర్చొని ఉంటే జీతాలు ఇచ్చేస్తారా? ఖాళీగా వెళ్ళి కూర్చుంటే నీకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చేస్తుందా? ఉద్యోగం తెచ్చుకోవడం ఒక సక్సెస్ అయితే ఆ ఉద్యోగాన్ని నిలబెట్టుకుని ఉద్యోగం యొక్క అక్కడ అందరితో ఒక మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉద్యోగాన్ని సక్సెస్ఫుల్గా నడపడం కూడా ఒక కళ. అలాగే ప్రెజరే అనుకుంటే ఐఏఎస్కి కూడా ప్రెజర్ ఉంటుంది, కానిస్టేబుల్ ఉద్యోగానికి కూడా, హోమ్ గార్డ్ కూడా అత్యంత ప్రెజర్ ఉంటుంది. అది కామన్. అది మనం చేసేటువంటి దాన్ని బట్టి మన యొక్క సామర్థ్యాలను బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవడెవడో చెప్పేటువంటి సోది మాటలైతే నమ్మకండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? మరి మే 10 తర్వాత మనకి నోటిఫికేషన్ వస్తే మనకి జూలై ఎండింగ్ కల్లా ఎగ్జామ్ కండక్ట్ చేసేస్తారు. ఇక్కడ పోస్ట్ పోన్ చేయండి అని మనం అడిగినా కనీసం మన మొహం కూడా చూడరు. అర్థమవుతుందా? అస్సలు లెక్క చేయరు అనమాట వీళ్ళు. ఇది ఏపీఎస్సీఓ లేదంటే టీఎస్పీ మనకి ఏదంటే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డో కాదు. ఎందుకంటే మనం ప్రెజర్ చేస్తే ప్రభుత్వాలకు వాటికి ఆదేశాలు ఇస్తాయి. ఎందుకంటే మనం ప్రెజర్ వల్ల ప్రభుత్వం ఫేవర్గా ఉంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కానీ ఇక్కడ హైకోర్టుకి అదే అవసరం ఉండదు అనమాట. మీతో పనేం లేదు. వాళ్ళకి ఉద్యోగాలకి రిక్రూట్ చేసుకోవాలి అంతవరకే తప్ప మీ ఓట్లతోటో మీ యొక్క మూమెంట్స్ తోటో మీ యొక్క ఉద్యమాలతో వాళ్ళకి ఏం పట్టించుకోరు. కాబట్టి వచ్చిందంటే అయిపోతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక ఇప్పుడు ప్రారంభిస్తే జాబ్ వస్తుందంటే 100% వస్తుంది. ఎందుకంటే మీరు ఇది గ్రూప్ 1కో గ్రూప్ 2కో ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం రేంజ్లో అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ జనరల్ స్టడీస్ వేరు, జీకే వేరు. అది గుర్తుపెట్టుకోండి. జనరల్ స్టడీస్ అంటే ఒక విస్తారంగా ఒక సముద్రం లాంటిది మనకి ఎక్కడ గ్రూప్స్లో కనుక చూసుకున్నట్లయితే. బట్ జీకే అనేటువంటిది, జీకే అంటే ఏదైనా ఒక అంశం గురించి బేసిక్ నాలెడ్జ్ అనమాట. సో రెండింటికి డిఫరెన్స్ చూసుకొని మంచి పుస్తకాలని, మంచి గైడ్ని, అదేవిధంగా మంచి టెస్ట్ సిరీస్ని, మంచి క్లాసెస్ని చూసుకొని ఒక 3 నెలలు కూర్చొని ప్రిపేర్ అవ్వండి. ప్రభుత్వ ఉద్యోగం మీకు ఎందుకు రాదో చూద్దాం. కాబట్టి ఇప్పుడు నుంచి ప్రిపేర్ అయినా, 0 నుంచి ప్రిపేర్ అయినా 200% మీకు జాబ్ వస్తుందండి. గ్యారంటీ 100% గ్యారంటీగా వస్తుంది. ఎప్పుడు మీరు సిన్సియర్ అయ్యండి. ఒక రోజుకి 8 గంటలు, ఒక 4 గంటలు మీరు రోజుకి 8 గంటలు ఒక 4 నెలలు కేటాయించండి. రాకపోతే అడగండి. ఎంత ఈజీగా వచ్చే జాబ్ మరి ఇంకేదీ లేదు. మీరు తర్వాత తలకిందులుగా తపస్సు చేసిన ఈ డిఎస్సీ అయితే మళ్ళీ డిఎస్సీ 3 ఏళ్ళకో, మరి గ్రూప్స్ 2 ఏళ్ళకో 1 ఇయర్కో తర్వాత తెలియదు ఏమీ కూడా. వచ్చాక కూడా మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చాక అది ఫైనల్ ప్రాసెస్ అయ్యేటప్పటికి ఎంతకాలం పడుతుంది ఆవిడకి తెలియదు. పేపర్ సరిగా వస్తాయో లేదో తెలియదు. కష్టపడి చదివితే పేపర్ ఈజీగా ఇచ్చేస్తుంటారు. మనం ఒక్కొక్కసారి పేపర్ చూస్తే ఒక్కొక్క క్వశ్చనే మనకి గ్రూప్ 2 ప్రిలిమినరీ చూసాం ఎంత పిచ్చి పేపర్ వచ్చిందో సరే, అదేవిధంగా గ్రూప్ 2 మెయిన్స్ చూసాం ఎంత ఈజీ పేపర్స్ ఇచ్చారు. ఇట్లాగా మనకు ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక పర్టికులర్ స్టాండర్డ్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే 100% జాబ్ అనేటువంటిది ఇప్పటి నుంచి ప్రారంభించడం వస్తుంది. ఇక గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో 1:2కి సెలెక్ట్ కానటువంటి వాళ్ళు, అదేవిధంగా ప్రిలిమినరీ డిస్క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే మీరు ఒక నిరాశ నిస్పృహతో ఉన్నారు. ఏంటంటే ఫెయిల్ అయినటువంటి ఒక నిరాశతోటి నిస్పృహతోటి ఉన్నారు. మీకు ఈ టైంలో మీకు కొన్ని అవమానాలు కూడా వచ్చి ఉండొచ్చు. అఫ్కోర్స్ ఈ గ్రూప్ 2 ఫైనల్కి వెళ్తుందా, కోర్టు కేసులు ఇవన్నీ ఆ విషయాలు మాట్లాడలేదు నేను. దాని మీద మరొక వీడియోలో మాట్లాడుకుందాం. ఇక్కడ ఎవరైతే ఆ 1:2కి సెలెక్ట్ కానటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. మీరు ఎన్నో అవమానాలు ఫేస్ చేసి ఉండొచ్చు, ఎన్నో ఆర్థికంగా బాధలు పడి ఉన్నారు ఈ కొన్ని ఏళ్ల బట్టి. మరి మీకు ఉన్నటువంటి అవకాశం ఏంటంటే అఫ్కోర్స్ మీరు గ్రూప్ 2 స్థాయి ఉద్యోగం కాకపోయినప్పటికీ అది మిస్ అయ్యింది. వెంటనే ఇప్పుడు ఒక 4 నెలలు, ఇంకొక 4 నెలలు కష్టపడితే ఒక ప్రభుత్వ ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం సాధించానని మీరు మీ వాళ్ళకి, మీరు ఎవరైతే అవమానాలు పడ్డారో అందరికీ చూపించుకోవడానికి ఒక బెస్ట్ అవకాశం. మీరు అందరికంటే ఒక ముందున్నట్టే అవుతుంది స్టార్ట్ చేస్తే కనుక. సో ఎందుకని మీరు ఒక మహాసముద్రాన్ని ఇదే ఇప్పుడు వరకును ఇది ఒక పిల్లకాలం లాంటిది ఈజీగా దాటుకుని దూకేసి వెళ్ళిపోతారనమాట. ఇప్పుడు ఇది కనుక ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఒక బేసిక్ నాలెడ్జ్తో ఉన్నట్లయితే, అంటే డిఫరెన్స్ గమనించినట్లయితే జిఎస్కి జీకేకి డిఫరెన్స్ ఏంటి, పాత ప్రశ్న ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి అనేటువంటి ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేసుకొని కూర్చోండి. ఇంగ్లీష్ ఎవరైతే గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉంటారో వాళ్ళు ఇంగ్లీష్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మీకు అసలు నడిచి వెళ్ళిపోయినట్టు వచ్చేస్తుంది అనమాట. అంత ఈజీగా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. గ్రూప్ 2 మనకి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రస్తుతం కొత్త నోటిఫికేషన్లకు ఎదురు గ్రూప్స్ గురించి కానీ ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ ఎదురు చూస్తున్న వాళ్ళంతా డిఎస్సీ వాళ్ళు దీని జోలికి రాకండి. డిఎస్సీ వాళ్ళు మీ పని మీరు చూసుకోండి. అప్లై చేస్తే ఏదో సరదాగా ఆ నాలెడ్జ్తో ఏమైనా రాస్తే రాయండి, అక్కడ కూడా జీకే ఉంటుంది తప్ప డిఎస్సీ ఆస్పిరెంట్స్ దీన్ని సీరియస్గా తీసుకోవద్దు. ఇద్దరికి నోటిఫికేషన్ ఒకటే ఉంది కాబట్టి మిగిలిన అందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకుని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ వెరీ సూన్, అది కూడా భారీ నోటిఫికేషన్ రాబోతుంది. ఇది ఫైనల్. మనం స్టార్టింగ్లో ఏపీ హైకోర్టు అని 4 నెలల కింద 5 నెలల కింద వీడియోలు చేసినప్పుడు ఎవరైతే తిట్టాడో నోటిఫికేషన్ రావని కొంతమంది ఈవెన్ ఫ్యాకల్టీస్ కూడా ఎవరెవరో చెప్తున్నారు నోటిఫికేషన్ రావు అన్నవాళ్ళు ఈరోజు ఏపీ హైకోర్టు అని రోజుకి 2 వీడియోలు పెడుతున్నారు అనమాట.
సో అన్ని నెగిటివ్స్ తీసేయండి. ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ రాబోతుంది. అతి తక్కువ కాలంలో మీకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేటువంటి ఒకే ఒక నోటిఫికేషన్ ఇది మాత్రమే. స్టార్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాతో ట్రావెల్ చేసి 100% గ్యారంటీగా జాబ్ కొట్టాలనేటువంటి ఆలోచన మీకు ఉంటే కనుక ఇంటిగ్రేటెడ్ లాంగ్ టర్మ్ మెంటార్షిప్లో జాయిన్ అవ్వండి. ఒక చిన్న పిల్లల్ని చదివించినట్టుగా మేము చదివిస్తాం. దగ్గర పెట్టుకొని వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఒక 2 రోజుల్లో బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. బ్యాచ్కి 50 మందిని మాత్రమే తీసుకుంటాం. థ్యాంక్ యూ.